సో పేగుపూత అనేది ఒక కలోకియల్ టర్మ్. జనరల్గా పేగుపూత అంటే కడుపులో అల్సర్, గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం, కడుపు నిండినట్టు అనిపించడం, అజీర్ణం, ఇలాంటివన్నీ కూడా పేగుపూతకు సంబంధించిన ప్రజెంటేషన్స్. అయితే కామనెస్ట్ రీజన్ పేగుపూతకి సమస్యకి ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇన్అడిక్వేట్ వాటర్ ఇంటేక్ అండ్ అబ్నార్మల్ ఫుడ్ ఇంటేక్. అంటే ప్రాసెస్డ్ ఫుడ్డు, మసాలా ఫుడ్డు, స్పైసీ ఫుడ్డు ప్లస్ అలవాట్లు లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా పేగుపూతకి దారితీస్తాయి. కొన్ని కండిషన్స్లో మెడిసిన్స్ కూడా పేగుపూతకి దారితీస్తాయి. సో ఇది ఏ కారణంగా వచ్చిందనేది మీరు స్వతహాగా తెలుసుకోలేని పరిస్థితి వస్తే డాక్టర్ని సంప్రదించి ఈ పేగుపూతకి ఒరిజినల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నా క్లినికల్ ప్రాక్టీస్లో తరచుగా గమనించేది ఏంటంటే ఓవర్ ద కౌంటర్ యాంటాసిడ్ మెడికేషన్ కానివ్వండి, ఊతపదంలాగా ప్యాన్ ఆర్ ఒమేజ్ వేసుకోవడం కానివ్వండి చాలా గమనించాను. వీటి వల్ల అనర్థాలు జరుగుతాయని మీరు గ్రహించాలి.